అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వెరసిన సవాళ్లకైతే స్వీకరించారు. రాయలసీమ పౌరుషంపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. దీంతో తాడిపత్రి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. తాడిపత్రిలో జేసీ కుటుంబం 30 ఏళ్ల పాలన, నా 5 ఏళ్ల పాలనపై బహిరంగంగా చర్చించేందుకు నేను సిద్ధమని తెలియజేశారు. తేదీ, సమయం ఖరారు చేసి జిల్లా కలెక్టర్, ఎస్పీకి సమాచారం ఇవ్వండి. రాయలసీమలో ఎక్కడికైనా ఈ చర్చకు నేను వస్తానని కేతిరెడ్డి ప్రకటించారు. ఈ చర్చకు కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కావాలని, ఇరు కుటుంబాల మధ్య తేల్చుకుందామని ఆయన షరతు విధించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులకు అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని కేతిరెడ్డి ఆరోపించారు. ఈ పౌరుషం ఏ దాని మీద ఉండాలా? నేనైతే అతని ఛాలెంజ్కి అయితే నేను స్వీకరిస్తా. 30 సంవత్సరాల నుండి ఇప్పుడు కూడా వాళ్ళ ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మున్సిపల్ చైర్మన్లుగా ఉన్నారు. వాళ్ళ అభివృద్ధి పైన ఏదన్నా ఉంటే కూడా నేను 5 ఏళ్ళు చేసిన దానిపైన కూడా ఎక్కడన్నా కానీ కూర్చొని చర్చకు నేను సిద్ధంగా ఉండాలి. దానిపైన నువ్వు సిద్ధంగా ఉండావా? చర్చించేదానికి, డెవలప్మెంట్ మాట్లాడేదానికి పౌరుషం అవసరం లేదు, చర్చ అవసరం. ఏంటికైనా సిద్ధము అని చెప్తారు. నీ పౌరుషము, నీ కథ, నీ కుటుంబము, నీ కథ ఉంటే నువ్వు ఈసారి గ్రీవెన్స్లో ఎస్పీ గారికి వచ్చి లెటర్ నువ్వే డేట్ చెప్పు. అయ్యా, నేను ఎక్స్ఎమ్మెల్యే గారు కొట్లాడబోతున్నాము, ఫలానా సప్తగిరి సర్కిల్లోనో, లేకపోతే టవర్ క్లాక్ కన్నో, లేకపోతే కర్నూలు కొన్నాడు గుంచు కన్నో, కడపలో కోటిరెడ్డి సర్కిల్లోనో కొట్లాడతాము. మా మీద ఏం జరిగినా కూడా మా మీద ఎలాంటి కేసులు బుక్ చేయొద్దండి అని నువ్వు చేతనైతే నువ్వే డేట్ ఇచ్చి, నువ్వే అన్నీ చెప్పి, నువ్వే ఎప్పుడు పిలుస్తావు. నా కుటుంబం, నీ కుటుంబం మాత్రమే చూస్తాం. ప్రతిసారి పౌరుషం అని మాట్లాడతాం. ఈ